ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిచేసే చోట మీ మాటల విషయంలో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులు మీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. పెళ్లి సంబంధం విషయంలో తొందరపడి వ్యవహరించవద్దు. మీ వ్యాపారంలో కూడా ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. భవిష్యత్తు నిర్ణయాల విషయంలో మీరు ఆత్మవిశ్వాసం లోపించడాన్ని అనుభవించవచ్చు. ఈరోజు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు ఏ పని తొందరపడి చేయవద్దు, లేకపోతే మీ పని పాడైపోవచ్చు మరియు మీపై అధికారుల చేత మందలింపుకు గురి కావాల్సి రావచ్చు. మీ పనిని ఆలోచనాత్మకంగా చేయండి. ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు దృఢమైన మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. ఈ పని ఫలితాలు మీరు ఆశించిన విధంగానే ఉంటాయి. మీ తండ్రి లేదా తల్లి నుండి మీకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ రంగంలో లాభాలు ఉంటాయి. మీరు ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు. మీ పిల్లల కోసం ఖర్చులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న పాత వివాదం పరిష్కారం కావచ్చు. మీ ప్రేమ జీవితంలో మీరు సంతృప్తిని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ స్నేహితులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు లేదా ఆర్థిక లావాదేవీలను ఆలస్యం చేయవచ్చు. మీ కెరీర్ విషయంలో మీ బృందంపై ఎక్కువ ఆధారపడకుండా మీ స్వంత ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. రోజు రెండవ భాగం చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం మీ గొంతు మరియు మెడను జాగ్రత్తగా చూసుకోండి. రోజుల్లో సంబంధాలలో శాంతిని మాధుర్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీ భాగస్వామితో తెలివిగా మాట్లాడండి మరియు వారి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీ వాదనను అంగీకరించాలని పట్టుబట్టకండి, లేకపోతే వాతావరణం చెడిపోవచ్చు. నేడు వివాహిత మహిళలు తమ భర్తలతో బడ్జెట్ లేదా ఇంటి అవసరాల గురించి ప్రశాంతంగా చర్చించుకోవచ్చు. సంబంధంలో స్థిరత్వం, సమతుల్యతను కాపాడుకోవడం ప్రేమను బలపరుస్తుంది. ఒంటరి మహిళలు కొత్త సంబంధంలోకి తొందరపడవద్దు. ఈరోజు మీ కెరీర్ మరియు దినచర్యపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు పని పట్ల మీ వైఖరి ప్రశాంతంగా సమతుల్యంగా ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీ ప్రణాళిక ఉపయోగపడుతుంది. నెమ్మదిగా వివేకంతో ముందుకు సాగడమే ఈరోజు విజయాన్ని అందిస్తుంది. ఇంటి నుండి పనిచేసే లేదా వ్యాపారం చేసే మహిళలకు కొత్త ఆర్డర్లు లభించవచ్చు. అనవసరమైన మాటలకు, పుకార్లకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. పని నాణ్యతపై శ్రద్ధ పెట్టడం గుర్తింపు, గౌరవాన్ని తెస్తుంది. ఈరోజు గొంతు మరియు స్వరానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి, లేకపోతే గొంతు నొప్పి లేదా దగ్గు పెరుగుతుంది. పగటిపూట ఉండే హడావుడి కారణంగా మీరు సాయంత్రానికల్లా అలసిపోవచ్చు. తేలికైన వెచ్చని ఆహారం తినడం మీకు మేలు చేస్తుంది. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం. ఈ రోజుల్లో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. నిత్యావసర గృహోపకరణాలు, పిల్లల ఫీజులు లేదా నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులు మరియు ఆన్లైన్ షాపింగ్ను నివారించండి. సరైన బడ్జెట్ రూపొందించుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి లేదా కుటుంబ పెద్ద సలహా తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరిగే వాతావరణం ఆనందంతో నిండిపోతుంది. మీరు దైవభక్తులు లీనమవుతారు మరియు ఒక యాత్రకు లేదా విహారయాత్రకు కూడా ప్రణాళిక వేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయవద్దు, లేకపోతే మీరు పనిలో విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ప్రతి పనిని అచంచలమైన సంకల్పం మరియు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసి విజయాన్ని సాధించగలరు. మీకు మీ తండ్రి నుండి ప్రయోజనాలు లభించవచ్చు. విద్యార్థులు తమ చదువుల్లో విజయం సాధిస్తారు. మీ పిల్లల కోసం డబ్బు ఖర్చు చేసే లేదా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కళాకారులు మరియు క్రీడాకారులు తమ నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించగలుగుతారు. ప్రభుత్వం నుండి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి ఆనందం మరియు శృంగారభరితమైన క్షణాలతో నిండి ఉంటుంది. మీరు మీ పాత అసంపూర్తి ప్రణాళికను పూర్తి చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. వృత్తిపరంగా చూస్తే మీరు కొన్ని రోజులుగా వాయిదా వేస్తున్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు సరైనది. పనిలో మీ చురుకుదనం పెరుగుతుంది మరియు మీరు మీ లక్ష్యాలను గడువులోగా చేరుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే దానిపై పరిశోధన చేయడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఈరోజు మీరు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి.
ఈరోజు ప్రేమపరంగా ఒక మంచి రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది. కానీ సంభాషణల సమయంలో మౌనంగా ఉండడం మంచిది. అనవసరమైన జోక్యాల వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సంయమనం పాటించండి. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం కొనసాగుతుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. మీ పిల్లలతో సమయం గడపడం మీకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు చాలా సానుకూలమైన మరియు శక్తివంతమైన రోజుగా ఉంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీ కష్టానికి, అంకిత భావానికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడం కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు సమతుల్యమైన మరియు స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం మీ సృజనాత్మకతను పెంచుతుంది మరియు మీకు కొత్త స్ఫూర్తిని అందిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సలహాను తప్పకుండా తీసుకుంటారు. మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది మరియు ఏ విషయాన్నైనా తొందరపడి కాకుండా శాంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా సంబంధాలలో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. పెద్దల సూచనలు మీకు ఉపయోగకరంగా మారే సూచనలు ఉన్నాయి. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మీలోని ప్రతిభ, నైపుణ్యం స్పష్టంగా వెలుగులోకి వస్తాయి. మీరు చేపట్టిన పనులు ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు కూడా మీపై రావచ్చు. వాటిని మీరు విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం చూపిస్తారు. సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం కొనసాగిన ఖర్చులను నియంత్రించడం మంచిది. వ్యక్తిగతంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసటను దూరం చేసుకోవడం అవసరం. తగినంత విశ్రాంతి తీసుకుంటే శారీరకంగా మరియు మానసికంగా ఉత్తేజంగా ఉంటారు. ఈరోజు మీ ప్రతిభను సరైన విధంగా వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు అవుతుంది. మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించండి. స్నేహితులు వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటూ కనిపిస్తారు. ఇంటికి దూరంగా పనిచేసేవారు తమ కుటుంబాలను తలుచుకుంటారు. మీరు గతంలో పెట్టుబడి పెట్టి ఉంటే పూర్తి రాబడి పొందుతారు. ఒక వ్యక్తి సహాయంతో మీకు ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. మీలో అపారమైన శక్తిని మీరు అనుభూతి చెందుతారు. యువత తమ భవిష్యత్తు ప్రయత్నాల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఒక దగ్గరి బంధువు రాక ఇంటికి సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. బంధువుల రాక వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అనవసరమైన ఖర్చులు కూడా బడ్జెట్పై భారం మోపవచ్చు. మీ పిల్లల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సమయంలో వారికి సరైన మార్గదర్శకత్వం అవసరం. పనిచేసే చోట ఉద్యోగులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకుండా చూసుకోండి. ఉన్నత అధికారులతో, గౌరవనీయులతో సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కానీ ప్రేమ వ్యవహారాలపై సమయం వృధా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రమరహిత దినచర్యలు, ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జాగ్రత్త వహించడం ముఖ్యం. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే చోట మీ మాటల విషయంలో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులు మీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. పెళ్లి సంబంధం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ పని తొందరపడి చేయవద్దు, లేకపోతే పని పాడైపోవచ్చు మరియు మీ పై అధికారుల చేత మందలింపుకు గురి కావాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.